వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరదా సరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం శ్రీ సాయి లీలామృతం చతుర్దశోధ్యాయానికి చేరుకున్నామమ్మా. త్రయోదశాధ్యాయ పరంగా మనం సాయి సంప్రదాయం అనేటువంటి అంశం రీత్యా ఎన్నో విషయాలను, అంటే వారు ఎలాంటి గురు భక్తులని ఆదరిస్తారు, సంస్కరించి ఆదరించినటువంటి వైనం కూడా మనం చెప్పుకున్నాము. నేటి అధ్యాయ పరంగా మనం జన్మాంతర జ్ఞానం అనే అంశం రీత్యా ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి వంటి సద్గురువు లభించినా ఆయన కృపతో 1-2 జన్మలలో తరించగల ధీరులు ఎంతో అరుదు. కారణం, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు నిజంగా ఆత్మజ్ఞానం కోసం యత్నించేవారు కొన్ని వేల మందిలో ఏ ఒక్కరో ఉంటారు. రాగద్వేషాలలో చిక్కి మనం అడుగడుగుకు పరమపద సోపాన పటంలోని పావులలాగా సద్గురువును కూడా తగు రీతిన సేవించలేం. మామిడి పూత పిందెలులాగా రాలిపోతుంటాం. ఒకసారి ఆయన, ఎవరు నా శిష్యులనేది, అలాంటి వాడు నాకు ఒక్కడు కనిపించలేదు అన్నారు. కారణం, భగవద్గీతలో చెప్పినట్లు నిజంగా ఆత్మజ్ఞానం కోసం యత్నించేవారు కొన్ని వేల మందిలో ఏ ఒక్కరో ఉంటారు. మిగిలిన అందరము బాబా అంతటి సద్గురువు దొరికినా అనేక జన్మలెత్తే వాళ్ళమే కనుక ఆయన రక్షణ మనకు ప్రతి జన్మలోనూ అవసరమే. అది అందించగలగటమే ఆయన విశిష్టత. శ్రీమతి తర్కాడ్తో ఒకరోజు బాబా, ఎన్ని జన్మలలో మీతో ఉన్నానో ముందు జన్మలన్నింటిలోనూ మీతో ఉంటాను. మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాం. నాకిచ్చిన ప్రతి పైసాకు నేను భగవంతునికి లెక్క చెప్పుకోవాలి అన్నారు. పైసా అంటే జీవి అన్నమాట. మనందరం భగవద్ అనుగ్రహం లేక సాయిని ఆశ్రయించలేం. ఇలా భగవంతుడు తమకు అప్పగించిన ప్రతి జీవిని తిరిగి ఆ పరమాత్మకు అప్పగించడానికే బాబా అవతరించింది. అందుకే ఆయన, నేను ఎవ్వరిని మధ్యలో విడువను, చివరికంట గమ్యం చేరుస్తాను అన్నారు. అది ఆయన విడవకుండా ఎటు విడవడలే, మనం ఎట్టా వర్తించినా అని అనుకుంటే అవదుగా. మనం కూడా ఆ సద్గురువు మనల్ని విడువలేనంత నమ్మిక విశ్వాసాలు శ్రద్ధాభక్తితో వర్తిల్లుతూ ఉండాలి కదా. బాబా తమ పూర్వజన్మ వృత్తాంతాలు ఇలా చెప్పారు. నేనొకప్పుడు గుడ్డలు, తలపాగా, పట్టు వస్త్రాలు, తివాచీలు నేసేవాడిని. ఇన్ని పనులు చేసినా తిండి కూడా గడిచేది కాదు. బాల్యంలో నేను శాలువలు నేసేవాణ్ణి. నా నేర్పరితనానికి మెచ్చి నా తండ్రి 5 రూపాయలు బహూకరించారు. నేనొకసారి బాల్యంలో వృత్తికై అన్వేషించి భీడ్ అనే ఊరిలో జరీ అంచు వస్త్రాలు నేసే పని సంపాదించాను. నా ఫకీరు మంచితనం వలన, అంటే యజమాని మంచితనం వలన నేను ఎప్పుడూ నా పనిలో విసుగొందలేదు. నలుగురి పని ఒక్కడినే చేసేవాణ్ణి. ఒకడు రోజుకు 50 రూపాయలు, మరొకడు 100 రూపాయలు, ఇంకొకడు 150 రూపాయలు విలువ చేసేవి నేస్తే నేను 600 రూపాయలు విలువ చేసే వస్త్రాలు నేశాను. యజమాని సంతోషించి
ప్రేమతో ఇతరుల ఎదుట నన్ను ప్రశంసించి, నాకు చక్కని దుస్తులు, తలపాగా, శాలువ బహూకరించారు. నేను వాటిని వాడుకొనక ఇతరులకిచ్చాను. భగవంతుడిచ్చేది నశించదు, మానవులిచ్చేది నిలవదు. సాయిరాం. ఆయనే ఒకసారి నేను ముందు జన్మలో కబీరును, నూలు వడికేవాడిని అన్నారు. కబీరు సద్గురువుగా అవతరించి యోగ సాధనకు సంకేతంగాని ఆ వృత్తి చేశారు. గురుసేవను, ఆ వృత్తిని కూడా త్రికరణ శుద్ధిగా మరెవ్వరూ చేయలేనంతగా చేసి గురువు అనుగ్రహంతో సాటిలేని పూర్ణత్వాన్ని సాధించామని సాయి భావమేమో. ఒకటి మాత్రం నిశ్చయం, ఆయన ఎన్నో జన్మల క్రిందటనే మహనీయుడుగా ఉన్నారు. నేనొకప్పుడు 4,000 మందిలో ఉండగా ఆ ప్రాంతంలో అంటువ్యాధి చెలరేగింది. భయపడిపోతున్న ఆ జనంతో నేను బ్రతికుండగా మీలో ఎవ్వరినీ మరణించనీయను అని అభయమిచ్చి రక్షించినాను అని ఆయనే చెప్పారు. కొన్ని జన్మలలో వారు కూడా మహనీయులను సేవించినారు. షిరిడీలో ఇప్పుడు ఈ మసీదున్న చోట ఒకానొకప్పుడు ముజాఫర్ షా అనేవారుండేవారు. వారి అబ్బాయికి మైళ్ళ కొద్దీ భూసంపద ఉండేది. నేనాయనకు వంట చేసి పెట్టేవాడిని. ఇప్పుడు ధుని ఉన్న చోటే వారు మరణించారు అని ఆయనే చెప్పారు. పూర్వజన్మలలో కూడా సాయి విస్తారంగా పర్యటించేవారని, ఆయనకు వృక్ష వైద్యం వంటి విద్యలెన్నో తెలిసినట్లు అర్థమవుతుంది. ఒకప్పుడు ఆయన చిన్నతనంలో నేను జాల్నా నుండి చాలా దూరం నడిచాక దారిలో ఒక మామిడి చెట్టు కనిపించింది. దాని పిందెలన్నిటికీ పురుగులు పట్టి ఉన్నాయి. నేను దాని బోదెకు ఇనుప మేకు కొట్టాను. దానితో ఆ దోషం పోయింది అన్నారు. ఈ జన్మలో కూడా లెండీలో ఆయన ఒక రావి మొక్క, 2 మొక్కలు నాటారు. రావి మొక్క ఎంతకు ఎదగలేదు. ఆయన నిత్యము దానిని స్వహస్తాలతో అటూ ఇటూ వంచేవారు. తర్వాత అది ఎంతో ఏపుగా పెరిగింది. ప్రతి జన్మలోనూ సాయి మాత్రం ధర్మప్పుడు తప్పలేదు. అది లోకానికి విరుద్ధంగా తోచినా లెక్క చేయను లేదు. ఒకప్పుడొక తోటలో రోహిల్లా ఈతకల్లు అమ్మే ఆమెను మోహించి వివాహమాడాడు. ఆమె నీతి తప్పి నడుచుకున్నది. సాయిరాం. చివరకు ఆమె పాదాలు పుండ్లు పడి పురుగులు పట్టాయి. ఆమె ఎలాంటిదైనా నాకు తల్లి కనుక ఆమెకు చికిత్స చేశాను అన్నారు బాబా. ఆమె తన పాపాల వలన రోగంతో మరణించింది. సాయి లోకానికి వెరవకుండా తమ ధర్మం తాము నిర్వర్తించి మాతృసేవ వలన పరిశుద్ధులైనారు. ఆయన అందరి పట్ల ఇలాంటి ధర్మనిరతి కలిగి ఉండేవారు. ఒకసారి ఆయన ఇలా చెప్పారు: ఈ ప్రాంతంలోని పాటిల్ తరచూ నా వద్దకొచ్చేవాడు. అతనికి 12 మంది భటులుండేవారు. మరొకసారి అతనితో భేదాభిప్రాయం కలిగి అతనిపై పడ్డప్పుడు నేను అతనికి తోడ్పడినాను. ఒకసారి వాళ్ళు అతనిని బలవంతంగా ఒక నగరానికి తీసుకుపోతే నేను జోక్యం చేసుకుని అతన్ని విడిపించినాను. మరొకప్పుడు ఆయన ఇలా అన్నారు: సోదరులిద్దరం ఒక మార్గాన పోతున్నాం. నా సోదరుడు ముందు పోయి క్రూర జంతువుల పాలైనాడు. 5, 6 వచ్చి నీ సోదరుడేడి అన్నారు. జరిగినది చెప్పి అతని శరీరం మీద వస్త్రం కప్పానని కూడా చెప్పాను. అంటే వాళ్ళకి చెప్పారనమాట. ఎవరో 5, 6 వచ్చి అడిగారు కదా, నీ సోదరుడేడి అని అడిగితే వాళ్ళకి జరిగింది చెప్పి, ఏం జరిగింది? సోదరుడు ఈయన కంటే ముందరే వెళ్ళి క్రూర జంతువుల పాలైనాడు కదా. అప్పుడు 5, 6 వచ్చి నీ సోదరుడేడి అని అడిగితే జరిగింది చెప్పి అతని శరీరం మీద వస్త్రం కూడా కప్పానని చెప్పినా వారు నా మాట నమ్మక వారిస్తున్నా వినకుండా నా సోదరుని కోసం వెళ్ళి ఆ జంతువుల పాలయ్యారు. తర్వాత స్థూలకాయురాలైన ఒక స్త్రీ కూడా నా సోదరుని వెతకబోయింది. ఆమెకు అదే గతి పట్టింది. ఆమె శవం మీద గుడ్డ కప్పి ముందుకు సాగిపోయాను. జ్ఞానం కావలసిన వారు ముందుకు పోతారు గాని ముందుకు పోవాలి అని ఆరాటపడేవాడు సిద్ధుల కోసం ప్రాకులాడేవారని అర్థం. అది అలాంటి సాధకులెందరో సిద్ధులనే క్రూర మృగాలకు బలైనారు. ఆయన మాత్రం తొందరపడక భద్రంగా ముందుకు సాగిపోయారు.
వారు హెచ్చరించిన ఆ సాధకులు వినలేదు. ఇది పారమార్థికమైన కథ. జన్మాంతరాలలో సాధకావస్థలో ఆయన కూడా పొరపడి తప్పులు చేసి తరువాత తమ తప్పు దిద్దుకున్నామని చెప్పారు. నా తండ్రికి ధనపు రాసులుండేవి. నేను వాటిలో ఒకదానిపై కూర్చుని పెద్ద పామునైనాను. కొంతకాలం తర్వాత ఆ ధనం విడిచిపెట్టి తిరిగి మానవ రూపం పొందాను. అంటే అంతకు ముందు జన్మలలో ఆయన సిరి సంపదలపై కోరికతో పుణ్యకార్యాలు చేసి మరుజన్మలో శ్రీమంతుడుగా పుట్టి వాటి మీద వ్యామోహం కలిగి ఉన్నారు. అదే ధనపు రాశిపై కూర్చోవడం అంటే అప్పుడు ఆ ధన వ్యామోహం గర్వాల వలన సాటివారికెంతో హానికరంగా పాములాగా ఈ కొన్ని హీన జన్మలు ఎత్తారు. పరమపద సోపాన పటంలో మన బలహీనతలను పాముల్లాగా చిత్రించేది ఇందుకే. అయినా చివరకు తన తప్పు గ్రహించి ధనాన్ని త్యజించినారు. అంటే సిరి సంపదలను దాన ధర్మాలకు వినియోగించినారు. ఇటువంటి కథలెన్నో శ్రీ సాయి ప్రబోధామృతంలో చూడవచ్చు. శ్రీ సాయి భక్తుల గత జన్మల వృత్తాంతాలు కూడా చెప్పేవారు. తమను బాబా జన్మ జన్మల నుండి కాపాడుతున్నారని తెలిస్తే భక్తులు కృతజ్ఞతతో ఆయనకు మరింత సన్నిహితులవుతారు గదా. శ్రీమతి ప్రధాన్కు బాబు జన్మించడానికి సంవత్సరం ముందే భక్తులతో బాబా, ఆమె బాబుకు తల్లి అనసాగారు. ఈ బాబు హరివినాయక్ సాఠే మామగారైన గణేష్ కేల్కర్ బంధువు. ఒకసారి అతనికి బాబా స్వప్న దర్శనమిచ్చి పిలవడం వలన అతడు ఇల్లు విడిచి కాలినడకన షిరిడీ చేరి బాబాను దర్శించాడు. తర్వాత ఇతడు కోపర్గాం మరియు యవలా గ్రామాలకు సర్వేయర్ అయ్యాడు. ఇతని పై అధికారి లిమయే, సాఠేకు క్రింది ఉద్యోగి. బాబు పూర్తిగా బాబా సేవలో ఉండి తన ఉద్యోగ ధర్మాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటే సాఠే కేల్కర్లు బాబాకు ఫిర్యాదు చేశారు. బాబా, ఆ పనులన్నీ అలా ఉంచి నా సేవ చేసుకోనియండి అని అన్నారు. అప్పటి నుండి వారు బాబుకు ఎక్కువ పనులు చెప్పేవారు కాదు. సాయి ఒక్కొక్కప్పుడు మంచి మంచి ప్రసాదాలన్నీ అతనికి పెట్టేవారు. 1910వ సంవత్సరంలో ఒకసారి ఆయన బాబు విషయంలో జాగ్రత్త తీసుకో అని కేల్కర్ను హెచ్చరించారు. అతనికి ఏమీ అర్థం కాలేదు. కొద్ది రోజులలో బాబుకు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఒకరోజు కేల్కర్తో, బాబు ఇంకా జీవించే ఉన్నాడా అన్నారు. కొద్ది రోజులలో బాబు షిరిడీలోనే తన 22వ ఏట చనిపోయాడు. సాయిరాం. అటు తర్వాత కూడా ఆయన తరచుగా అతన్ని తలుచుకుంటూ ఉండేవారు. పై కథలో బాబా చెప్పిన బాబే కేల్కర్ బంధువైన ఈ బాబు. ఇతడు మరణించిన కొద్ది కాలానికి శ్రీమతి ప్రధాన్ కడుపున మరలా జన్మించినాడు. 4 మాసాల ఆ బిడ్డనెత్తుకొని సాయి ఎంతో ప్రేమగా, బాబూ ఎక్కడికెళ్ళావురా, నేనంటే విసుగు పుట్టి వెళ్ళిపోయావా అన్నారు. ఆయనను చూస్తూనే ఆ బిడ్డ కిలకిలా నవ్వాడు. మొదటిసారి షిరిడీ దర్శించిన నార్కేను శ్యామ పరిచయం చేయబోతే సాయి, వీడిని నాకు పరిచయం చేయడమా, 30 జన్మల నుండి వీడు నాకు తెలుసు అన్నారు. అలాగే తమకు రఘువీర పురందరేతో 7 శతాబ్దాల నుండి సంబంధం ఉన్నదని చెప్పి, నేను ఇతనిని ఎప్పుడూ మర్చిపోను. ఇతడు 2000 మైళ్ళ దూరాన ఉన్నా సరే ఇతను లేకుండా నేను ఒక్క మెతుకైనా తినను అన్నారు. బాబాను మనమంతగా గుర్తుంచుకోగలమా? అది కదా. ఒకప్పుడు లెండి ప్రక్కగా పోతున్న మంద నుండి బాబా 32 రూపాయలకు 2 మేకలు కొని తెచ్చారు. వాటి అసలు విలువ 8 రూపాయలు. సాయి మోసపోయారని శ్యామ తాత్యాలు గోల చేశారు. సాయి 4 సేర్ల పప్పులు కొని ఆ మేకలకు పెట్టి వాటిని తిరిగి ఆ మందల కాపరికిచ్చేశారు. తరువాత భక్తులతో ఆయన, ఈ మేకలు పూర్వజన్మలో నా పొరిగింటి మానవులు. మొదట వారిద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు. నన్ను కూడా ఎంతగానో ప్రేమించేవారు. తరువాత ద్వేషాలు పెంచుకొని ఒకరినొకరు చంపుకొని ఇప్పుడు ఇలా పుట్టారు.
నా ప్రక్కగా వెళుతూ అవి నా వంక చూచినప్పుడు వాటిపై ప్రేమ వలన కొంతసేపు నా వద్ద ఉంచుకుని తృప్తిగా వించాను. నా బేరం మీకు నచ్చకపోవడం వలన వాటిని త్రిప్పి పంపేశాను అన్నారు. అలాగే జోగ్, దాదా కేల్కర్, శ్యామ, ఖాపర్దే, దీక్షితులు తమతో పాటు తమ గురువు చెంత చిన్న వీధిలో నివసించేవారని, ఆ ప్రీతి వల్లనే తాము వీరందరినీ ఈ జన్మలో తమ చింతన చేర్చుకున్నామని బాబా ఒకప్పుడన్నారు. ఒకరోజు భక్తులు ఎందరు నైవేద్యమిచ్చినా బాబా వాటిని తాకలేదు. ఇంతలో శ్రీమతి ఖాపర్దే మసీదు చేరి నివేదన ఇయ్యగానే బాబా దానిని వెంటనే రుచిచూచి, ఈమె పూర్వమొక వైశ్యుని గోవు, నాకా గోవు సమృద్ధిగా పాలు ఇచ్చేది. తరువాత ఆమె ఒక తోటమాలి కూతురుగా జన్మించింది. ఆమెను ఒక క్షత్రియుడు పెంచాడు. ఆమె ఒక వైశ్యుని వివాహమాడింది. ఆ తరువాత బ్రాహ్మణ కులంలో జన్మించింది. ఎన్నో జన్మల తరువాత మళ్ళీ ఇప్పుడు ఈమెను చూస్తున్నాను. ఆమెకు నాపై గల ప్రేమ వలన ఆమె సమర్పించే ఆహారం నాకు ఎంతో ప్రీతి అన్నారు. అది మనం పూర్తి ఇష్టతగా చక్కగా సమర్పిస్తే అలా స్వీకరిస్తారు సద్గురువు అన్నట్లుగా. కళ్యాణ్ నివాసి టిఏ కార్నిక్తో, నిన్ను 2000 సంవత్సరముల నుండి ఎరుగుదును. నీవెప్పుడూ పెడబుద్ధి కోతియుక్తులు గలవాడవు అన్నారు. దుష్ట సంస్కారాలు పోవడం ఎంత కష్టమో. యశ్వంతరావు గురించి, వీడు పూర్వజన్మలో పవిత్రమైన నడవడి కలవాడు. అందుకే ఇప్పుడు ఈ తల్లి గర్భాన జన్మింపచేశాను. ఇప్పటికీ ఇతనిలో మంచి గుణాలు ఉన్నాయి అన్నారు. ఒకసారి మసీదులో నింబారుపై నివసిస్తున్న పిచ్చుకల గురించి ఆయన, అవి గత జన్మలో ఇక్కడే గూడు కట్టుకున్నాయి. వాటినొక పాము మృంగింది. అవి తిరిగి మళ్ళీ ఇక్కడే గూడు కట్టుకున్నాయి అన్నారు. సాయి ఒకప్పుడు ఇలా చెప్పారు. ఒకరోజు ఉదయం నేను అల్పాహారం చేసి కాలినడకన ఒక చిన్న నదికి వెళ్లి స్నానం చేసి విశ్రాంతిగా కూర్చుని చిలిం సిద్ధం చేసుకుంటున్నా. ఒక బాటసారి నమస్కరించి నా ప్రక్కన కూర్చున్నాడు. ఇంతలో ఒక కప్ప అరుపు వినిపించింది. అదేమిటి అని అతడడిగాడు. కప్పనొక పాము పట్టుకున్నదని, వారిద్దరూ కర్మఫలం అనుభవిస్తున్నారని చెప్పాను. అతడు చూచి వచ్చి 10-15 నిమిషాలలో ఆ పాము కప్పను మృంగివేస్తుంది అన్నాడు. అలా జరగనీయను, దానిని ఎలా రక్షిస్తానో చూడు అని వాటిని సమీపించి, ఓ వీరభద్రప్ప, నీవు పాముగాను చెన్నబసప్ప కప్పగాను జన్మించిన మీ ద్వేషాలు వీడలేదా? ఇప్పుడైనా విడనాడండి అన్నాను. కప్పను విడిచి పాము నదిలోకి దూకింది. కప్ప పొదలలో దాక్కుంది. ఆ బాటసారి అసలు వృత్తాంతం చెప్పమంటే ఇలా చెప్పాను. ఒకప్పుడు నేనుండే ప్రదేశానికి 5 మైళ్లలో ఒక శిథిలమైన మహాదేవుని ఆలయం ఉండేది. భక్తులు ఆలయ పునరుద్ధరణ కోసం విరాళాలు ప్రోగు చేసి స్థానికుడైన ఒక ధనికుడికి అప్పచెప్పారు. ఆ లోభి 2 సార్లు ఆ ధనం సొంతానికి వాడుకుని దొంగలెక్కలు చెప్పాడు. ఒకరోజు మహాదేవుడు అతని భార్యకు స్వప్న దర్శనమిచ్చి గర్భగుడికి కప్పు వేయిస్తే ఆమె వెచ్చించిన దానికి 100 రెట్లు ఇయ్యగలను అన్నాడు. ఆ లోభి, ఆ శివుడు నాకే ఎందుకు చెప్పకూడదు? ఇది మన మధ్య స్పర్ధను కల్పించటానికి వచ్చిన పీడకల అని ఆమె మాటను త్రోసిపుచ్చాడు. అయిష్టంతో ఇచ్చిన విరాళాలు భగవంతుడు ఇష్టపడడు. భక్తితో ఎంత స్వల్పంగా ఇచ్చినా తృప్తి చెందుతాడు. ఆయన తిరిగి ఆమెకు స్వప్నంలో కనపడి, నీ భర్త మాటలు పట్టించుకోకు, నీకిష్టమైతే నీ ధనం వెచ్చించి పని జరిపించు అని చెప్పారు. తన పుట్టింటి వారిచ్చిన నగలను అందుకై వెచ్చించదలిచానని ఆమె భర్తతో చెప్పింది. ఆ కుత్సితుడు 1000 రూపాయల విలువగల ఆ నగలు తీసుకుని అందుకు బదులుగా ఒక పేదరాలు 200 రూపాయలకు తనకు తాకట్టు పెట్టిన ఒక ఊసర క్షేత్రాన్ని దేవుడి పేర పెట్టి దానిని పూజారికి అప్పగించాడు. కొద్ది కాలానికి వారింటి మీద పిడుగుపడి భార్యాభర్తలు మరణించినారు. మరుజన్మలో ఆ లోభి మధురలో వీరభద్రప్ప అనే బ్రాహ్మణుడిగా జన్మించినాడు.
అతని భార్య ఆలయ పూజారి కూతురు గౌరిగాను, భూమిని తాకట్టు పెట్టిన పేదరాలు ఆలయ ధర్మకర్త కొడుకైన చెన్నబసప్పగాను జన్మించినారు. ఆ పూజారి నా భక్తుడు. యుక్త వయస్కురాలైన గౌరికి వరాన్వేషణ చేస్తున్నాడు. సమయానికి వరుడు తనకై తాను రాగలడని నేను చెప్పినట్లే వీరభద్రప్ప వచ్చాడు. అతడికి ధనాశ పోలేదు. అది గత జన్మ వాసన కదా. ఇది అదృష్టవశాత్తు ఆ దేవుడి మాన్యం 1,00,000కు, అంటే గత జన్మలో ఆమె దేవుడికిచ్చిన నగలకు 100 రెట్లు విలువకు అమ్మకమైంది. గత జన్మలో దేవుడికిచ్చిన నగలెంత? రూ. 1000 విలువైన నగలు గదా అవి. అది చూసారా, 1,00,000కొచ్చింది ఇప్పటికి. ఆ ధనం కోసం తగవు పడి అందరూ నాతో సంప్రదించారు. ఆ ఆస్తి దేముడిదని, వారసురాలైన గౌరి అనుమతి లేకుండా దానినేమీ చెయ్యరాదని, ఆమె భర్తకు ఎట్టి హక్కు లేదని చెప్పాను. నేను గౌరిని మంచి చేసుకుని ఆస్తిని చేజిక్కించుకో చూస్తున్నానని వీరభద్రప్ప నన్ను నిందించినాడు. సాయిరాం. నేను భగవంతుని స్మరించి ఊరుకున్నాను. గౌరి నన్ను శరణు వేడితే అభయమిచ్చాను. నాటి రాత్రి మహాదేవుడు ఆమెకు స్వప్నంలో కనిపించి, ఆ ధనమంతా నీది, ఎవ్వరికీ ఇయ్యవద్దు, అందులో కొంత చెన్నబసప్ప చెప్పినట్లు ఆలయానికి వెచ్చించు, మిగిలింది వెచ్చించాలనుకుంటే మసీదులోని బాబాతో సంప్రదించు అని చెప్పాడు. ఆమె నన్ను అడిగినప్పుడు అసలు మొత్తాన్ని ఆమెనుంచుకోమని, వడ్డీలో సగం చెన్నబసప్పకి ఇయ్యమని, అందులో వీరభద్రప్పకు ఎట్టి ప్రసక్తి లేదని చెప్పాను. ఇంతలో వీరభద్రప్ప చెన్నబసప్పను చంపుతానని బెదిరించినాడు. అతడు భయపడి నన్ను శరణు వేడాడు. కొంతకాలానికి వారిద్దరూ మరణించి వీరభద్రప్ప పాముగాను, చెన్నబసప్ప కప్పగాను జన్మించినారు. అప్పుడు చెన్నబసప్పకిచ్చిన వాగ్దానమే నేనిప్పుడు పాలించినాను. భగవంతుడు తన భక్తుడైన ఇతనిని కాపాడటానికి నన్నిక్కడకు పంపాడు. ఈ వృత్తాంతం ఒక గొప్ప సూక్ష్మాన్ని తెలుపుతుంది. మానవులు చేసిన కర్మలే కాదు, భావాలు కూడా మరు జన్మలకు కారణమవుతాయి. అందుకే సాటి మనిషిని పనికి మాలినవాడా అని తిట్టినా కూడా నరకమొస్తుందని క్రీస్తు చెప్పారు. సాటి వారిని పరోక్షంగా నిందించడం పాపమని సాయి బోధించిన మరియొక సంఘటన ఇంతకు ముందు గమనించాము. అందుకే మానవుడు సాత్విక భావాలను అలవరుచుకుని అసుర భావాలను తొలగించుకోవడం ఆధ్యాత్మిక జీవితానికంతటికీ పునాదిగా చెప్పింది శ్రీమద్భగవద్గీత. ఇది చతుర్దశోధ్యాయం సంపూర్ణం. ఏతత్ ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై సాయి మాస్టర్.